నాయకులు సందీప్ రాయల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ సందీప్ గారు. ఈరోజు 10 గంటలకి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? చాలా చాలా సంతోషంగా ఉందండి. మా నాయకుడు ఏ కళలు కని తమిళ ప్రజలకి మంచి చేయాలని రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అందరూ మీడియా కూడా అందరూ కూడా సహకరించారు. పార్టీ పెట్టిన రోజు ఎలా అయితే ప్రజల కోసం పనిచేయాలనుకున్నారో ఎలక్షన్ రిజల్ట్స్ నుంచి రిజల్ట్స్ వరకు కూడా అలానే పనిచేశారు. ఆ ప్రభుత్వ ఏర్పాటులో కూడా గాంధేయ మార్గంలో శాంతియుతంగా కూడా మేము ప్రభుత్వాన్ని చేదెక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. ఎలక్షన్స్ టైంలో డిఎంకే ఇబ్బంది పెట్టింది. ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ గవర్నర్ రూపంలో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆ రెండు కోటల్ని బద్దలు కొట్టుకుంటూ తమిళ ఆత్మగౌరవంతో మా నాయకుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది ఒక్క రోజు కళ కాదు, మేము 16 సంవత్సరాలు కళ మాకు విజయ్ గారిని సీఎం చైర్లో చూడడం. మరికొద్ది సేపట్లో మేము ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారం చూడబోతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా టీవీకే పార్టీ తరఫున కూడా మీ అందరికి కూడా మేము అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓకే, సో సందీప్ గారు ప్లాన్ చేయడం, ఎలక్షన్ లో నుంచోవడము, అది క్రాక్ చేయడం, పార్టీ ఫామ్ చేయడం అండ్ ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్ ఒక 4-5 days ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. గవర్నర్ తీసుకున్న డెసిషన్ కానివ్వచ్చు, మీకు ల్యాక్ ఆఫ్ సీట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడైనా కూడా టీవీకి అధినేత విజయ్ కానివ్వచ్చు, లేకపోతే కార్యకర్తలు కానివ్వచ్చు, కొంచెమైనా నిరుత్సాహం అనేది కనిపించిందా? లేకపోతే ఎదురుగా లైక్ స్ట్రాంగ్ గా నిలబడ్డారా? ఆ 4-5 days అనేది ఎలా గడిచింది? మాకు నిరుత్సాహం అనేది ఎట్టి పరిస్థితులు లేదండి. ఎట్టి పరిస్థితుల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మాకు వెరీ కాన్ఫిడెంట్ ఉంది. కానీ మా మీద బీజేపీ ఖచ్చితంగా వ్యక్తిగత కోపం చూపించింది. మా విజయ్ గారు అంటేనే ఎందుకో బీజేపీకి వ్యక్తిగత కోపం, మా విజయ్ గారు మతం అంటేనే వ్యక్తిగత కోపం, మా విజయ్ గారు సినిమా అంటేనే వ్యక్తిగత కోపం. బీజేపీకి ఎప్పుడు వ్యక్తిగత కోపమే. అంతేకాకుండా మేము వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని కూడా వ్యక్తిగత కోపమే. అంతేకాకుండా మీ అందరికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మా పార్టీ తీర్మానంలో కానీ మా పార్టీ మేనిఫెస్టోలో కానీ గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం టీవీకే పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న అంశం కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. అది జీర్ణించుకోలేక బీజేపీ మరియు గవర్నర్ గారు ఈ గేమ్ ఆడారని కూడా మాకు తెలుసు. అందుకే మేము చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాం. గవర్నర్ ఎంతవరకు వెళ్ళినా కూడా చివరికి మా దగ్గర రాక తప్పదని మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడ నిరుత్సాహపడలేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా విజయ్ గారు ఎంత శాంతియుతంగా, ఎంత గాంధేయవాదంలో ప్రభుత్వాన్ని చేజెక్కించుకుని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది మీ అందరూ కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఓకే, సో సందీప్ గారు, విజయ్ దగ్గర కొన్ని కీలక శాఖలు ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో దీని గురించి ఏమంటారు? లేదండి, ఇప్పుడు తొందరలోనే సార్ అనౌన్స్మెంట్ చేస్తలేదు. ఇంకా బయటకి ఎక్కడ కూడా ఎవరికి చెప్పట్లేదు. ఆ మంత్రులుగా అయితే బుసి ఆనంద్ గారు, ఆదవ్ అర్జునర్ గారు, సిటిఆర్ నిర్మల్ కుమార్ గారు, మరి ముఖ్యంగా తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగే కీర్తన గారు కూడా మనకు తమిళనాడు కేబినెట్ లో మొదటి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగు ప్రజలందరి తరఫున మనం కూడా గర్వపడాలని కూడా తెలియజేస్తున్నాను. ఓకే సందీప్ గారు, మనం చూసాము ఇదే అంశానికి సంబంధించి డిఎంకే అధినేత స్టాలిన్ కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ చేయనివ్వండి అని గవర్నర్ని కోరడం అండ్ అదే విధంగా వచ్చే 6 months వరకు మేము ఎలాంటి కమెంట్స్ పాస్ చేయము, ఏం చేయము, కానీ 6 months తర్వాత ఒకవేళ పరిపాలన బాగుండకపోతే మేము గలం ఎత్తుతామని స్టాలిన్ చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడండి, స్టాలిన్ గారు మాకు అలా చెప్పడం అనేది పెద్ద వింతేం కాదు. ఎందుకంటే మేము తమిళ ప్రజలు క్లియర్ మ్యాండేట్ తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి స్టాలిన్ గారు అలా మాట్లాడకపోయినా మాకు వచ్చేది అవసరం ఏం లేదు. బట్ ఆయన ఏదో 6 months తర్వాత మాట్లాడతాను అని అంటున్నాడు. 6 months తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము మంచి చేసినా కూడా ఆయన తప్పుగానే చూపిస్తారు. అది కామన్, ఏ పార్టీ అయినా కూడా. దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు తమిళ ప్రజల మన్నలను పొందాడు. తమిళ ప్రజలను అభివృద్ధి చేయడానికి వచ్చాడు. ఆ అభివృద్ధి ఏంటో కూడా దేశమంతా కూడా తమిళనాడు వైపు చూసే విధంగా మా నాయకుడు చేయబోతున్నాడని కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, సో సందీప్ గారు, సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటి నుంచి కూడా టీవీకి అధినేత విజయ్ మీకు ఏమని చెప్పి దిశానిర్దేశం చేశారు? ఎలాంటి విషయాలు చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది? ఈ రోజు ఇంకో సరిగ్గా ఒక 30 minutes లో ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు చాలా మందికి తెలియదు. పార్టీ చెన్నైలోని పైనూరు ఆఫీస్ లో ఫస్ట్ ఆయన కోసం పనిచేస్తున్న ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో ఉన్న అతి ముఖ్యం అలాంటి వాళ్ళని అందరితో కూడా ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆయన డేవని చెప్పాడు, నేను ఎలాంటి డబ్బు పంచని, మద్యం పంచని, డిఎంకే, బీజేపీ
అన్నా డిఎంకేలతో సంబంధం లేని ఒక సరికొత్త పరిపాలన తీసుకొచ్చే ప్రభుత్వం నేను ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పారు. అదే మార్గంలో కూడా సార్ ఏదైతే చెప్పాడో ఈ రోజు అదే చూపించాడు. అంతేకాకుండా సాధారణ మహిళలకు మీరు చెక్ చేసుకోండి, కాకపోతే మా పార్టీలో 107+1 గెలిస్తే అందులో 80% సామాన్యులే ఉంటారు. 13 మంది మహిళలకు ఇచ్చారు. ఇంకా మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను ఈరోజు చెప్తున్నాను, జనరల్ ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో సీట్లు ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పడే పార్టీలు ఉన్నాయి. అలాంటిది జనరల్ సీట్లలో ఎస్సీకి సంబంధించిన క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించిన ఘనత విజయ్ గారికి దక్కుతుంది. ఇది ఒక రోల్ మోడల్ గా ఇండియన్ పాలిటిక్స్ లో మనం చూడొచ్చు. విజయ్ గారి యొక్క రాజకీయం ఒక తమిళనాడుకే పరిమితం అవ్వదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా ప్రభావితం అవుతుంది కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులోని జంజీ యువతకు కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళు అండగా నిలబడిన తీరు మేము మరవలేనిది, మర్చిపోలేనిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.